హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరన్ అండ్ ఇన్సెన్స్. సో మీకు చెప్పాను కదా 16th అండ్ 17th ట్రిప్ వెళ్తున్నానని. సో స్టార్ట్ అయిపోయామన్నమాట. సో వీడియో డెఫినెట్గా కొంచెం లెంత్ అయితే ఎక్కువే ఉంది. సో నేను టైం లైన్ అయితే సెట్ చేసి పెట్టాను. సో మీరు డైరెక్ట్గా ఓన్లీ టెంపుల్స్ చూడాలనుకుంటే మీరు ఇక్కడ కింద కనిపిస్తున్న టైం లైన్ని క్లిక్ చేసి చూడొచ్చు. దారిలో మన ఫ్రెండ్ని పిక్ చేసుకొని వెళ్ళాం. రూట్ అయితే పర్లేదు అనమాట ప్రస్తుతానికైతే. ఖమ్మం దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఘాట్ రోడ్ ఉంటుంది ఖమ్మం రూట్లో. మార్నింగ్ అయితే 6కే బయలుదేరాను. యాక్చువల్లీ ఈ టెంపుల్ ఏంటంటే ఓన్లీ శనివారం మాత్రమే ఓపెన్లో ఉంటుందన్నమాట. వీలైనంత త్వరగా వెళ్తే మనకు రష్ లేకుండా మనం నెక్స్ట్ వెళ్ళే స్టాప్కి తొందరగా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇది మన రైడింగ్లో వచ్చేసరికి డే 1 అనమాట ఇవాళ. సో ఇవాళ మనం కవర్ చేయాలనుకుంటున్న ట్రిప్స్ ఏంటి అంటే నెమలిగొండ రంగనాయక స్వామి ఫస్ట్, నెక్స్ట్ వచ్చేసరికి మహానందీశ్వర స్వామి, నెక్స్ట్ యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి. కవర్లు ఏమన్నా ఉన్నాయి సార్? ప్లాస్టిక్ లేవా? ఏం లేదు. అంటే 1 అవర్లో అయిపోయిద్దా దర్శనం అంతా? ఫ్రీగానే ఉంటుందా? ఇక్కడేమో పొంగళ్ళు పెడతా ఉంటారు. సో ఈ టెంపుల్కి వెళ్ళాలంటే కనీసం ఒక 50 స్టెప్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఆ 50 ఎక్కేసి వెళ్ళిపోవాలి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, దర్శనం టికెట్ అయితే 5 రూపీస్, తలనీలాలు అయితే 25, నెక్స్ట్ అర్చన టికెట్ అయితే 50 రూపీస్. అట్లాగా వెహికల్కి ఒక్కొక్క ప్రైస్ ఉందన్నమాట. సో నార్మల్ దర్శనం టికెట్ వచ్చేసరికి 5 రూపీస్ అనమాట పర్ పర్సన్. సో ఇప్పుడు ఒక 10 రూపీస్ ఇచ్చేసి ఒక 2 టికెట్స్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి దర్శనం చేసుకోవాలంటే.
సో ఈ టెంపుల్ వచ్చేసరికి కంప్లీట్గా నల్లమల్ల ఫారెస్ట్లో అయితే ఉంది. ఇది గిద్దలూరు డివిజన్ కిందకు వస్తుందన్నమాట, నియర్ బై. ఈ టెంపుల్లో ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందంట. సో మీకు అక్కడ ఫ్లో అవుతున్న వాటర్ ఫాల్ వచ్చేసరికి గుండ్లకమ్మ స్ట్రీమ్ అనమాట. సో అది నల్లమల్ల ఫారెస్ట్ నుంచి ఆరిజినేట్ అవుతుంది. మయూర మహర్షి అనే ఆయన ఈ విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారనమాట. సో ఆయన ముక్కుతోటి ఒక చిన్న వాటర్ పూల్ లాగా తవ్వారనమాట. సో అతను తవ్వినప్పుడు అది ఫస్ట్ నార్మల్ చిన్న వాటర్ పూల్ లాగే ఉంది. నెక్స్ట్ అది క్రమేణా అది పీకాక్ల షేప్లో అనేది మారిందనమాట. సో అందుకే నెమలి గుండం, నెమలి అంటే పీకాక్, గుండం అంటే పూల్ అనమాట. సో అందువల్ల ఇక్కడ నెమలిగుండ రంగనాయక స్వామి అని చెప్పి పేరు వచ్చిందనమాట. సో ఇప్పుడైతే మనం కంప్లీట్గా నెమలిగుండం నుంచి ఎగ్జిట్ అయితే అయిపోయామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనము మహానంద్ అయితే వెళ్తున్నాము. వెళ్ళే ముందు దారిలో ఒక చిన్న టిఫిన్ బ్రేక్ అయితే తీసుకొనేసి బయలుదేరిపోదాం. మనమైతే వచ్చిన రూట్లో అయితే ఖచ్చితంగా వెళ్ళమన్నమాట. ప్రతిసారి మనం వేరే డిఫరెంట్ రూట్ అయితే తీసుకుంటున్నాం అనమాట. సో మనకి నెమలిగుండం నుంచి మహానంద్ అయితే 70 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఇదైతే 1 hour 52 minutes చూపిస్తుంది. మనం 1 hour 30 minutes లోపు కవర్ చేద్దామని ట్రై చేస్తున్నాం. బట్ మనకి మధ్యలో టిఫిన్ బ్రేక్ కూడా ఉంది కదా. సో చూడాలి, వీళ్ళనంత త్వరగా వెళ్ళి కంప్లీట్ చేసుకుందాం. మళ్ళీ ఈవినింగ్ లోపు మనం యాగంట అయితే వెళ్ళిపోవాలన్నమాట. రోడ్ అయితే కొంచెం పర్లేదు. చుట్టూ పొలాలతో డిఫరెంట్ పంటలతోటి అసలు భలే ఉంది కదా, పచ్చగా. ఇలాంటి లైఫ్ కదా కావాల్సిందే. ప్రశాంతంగా ఆరామ్సే తిరుగుతా, ఏ టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా వెళ్ళొచ్చు అనమాట. యాక్చువల్లీ మా ఇంట్లో కూడా పర్మిషన్స్ అయితే ఇవ్వరు. మీరు చెప్పొచ్చు మా ఇంట్లో పర్మిషన్స్ ఇవ్వరు బ్రో అని. సో మా ఇంట్లో కూడా ఇవ్వరు. మేము కన్విన్స్ చేసుకుంటాం కావాల్సిన టైంలో క్రమేణా అనమాట. కన్విన్స్ చేసుకోండి, కొంచెం మనీ సేవ్ చేసుకొని ప్రశాంతంగా ఇలా టూర్స్ వేయండి అప్పుడప్పుడు, వీకెండ్స్లో కానీ ఎప్పుడన్నా ఒకసారి. ప్రశాంతంగా ఉంటుంది అనమాట. సోలో రైడ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఈ మాట కానీ నాతో వచ్చిన నా ఫ్రెండ్ కానీ వింటే ఈసారి నుంచి నేను రానంటాడు. సో మేము టిఫిన్ కోసం అని చెప్పి ఒక దగ్గర ఆగామన్నమాట. అక్కడ పక్కన ఇంకొక టెంపుల్ కనపడింది. ఏం టెంపుల్ అని చెప్పి లోపలికి పోయి చూద్దాం అనుకుంటే అక్కడ కూడా ఉన్నది ఎవరంటే నెమలిగుండ రంగనాయక స్వామి ఉన్నారు అక్కడ కూడా. సో అక్కడ శివాలయం కూడా ఉందన్నమాట. అవి కూడా మొత్తం వీడియోస్ తీశాను, చాలా బాగున్నాయి. బట్ అవి డిలీట్ అయిపోయినాయి. మరి ఎలా డిలీట్ అయిపోయినాయి అర్థం కాలేదు. పైనేమో శివుడు పార్వతి ఉంటారు, కిందేమో అయ్యప్ప స్వామి, వినాయక స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు. అసలు చాలా బాగుంది, సిమెంట్తో చేశారు. సో ఇక్కడ మీరు ఈ రైట్ సైడ్లో చూస్తే మీకు ఇక్కడ అన్ని హ్యాండ్ మేడ్వి బుట్టలు ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. సో మీరు చూడొచ్చు అవి. సో మనకి ఇప్పుడు చెక్ పోస్ట్ అయితే వచ్చింది. సో ఇక్కడ నుంచి ఇంకా కంప్లీట్ ఘాట్ ఉంటుంది అనమాట. అనంతపూర్ తాడిపత్రి గుంటూరు హైవే అనమాట ఇది.
ఇలాంటి రోడ్స్‌లో పొరపాటున బండి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే భలే ఇబ్బంది అయిపోయిద్ది. సో, ఇప్పుడు వాళ్ళ బాధ చూడండి అసలు. ఇక్కడ ఈ రూట్‌లో మొత్తం అటు, ఇటు మొత్తం ఎటు చూసినా మీకు అరటి చెట్లు కనిపిస్తున్నాయి. అరటి తోటలున్నాయి. సో, అసలు అరటి తోటల్లోంచి కోసేసుకొని ఇక్కడ బయటకి తెచ్చేస్తున్నారు, అమ్మేస్తున్నారు. సో, మీకు 10 అడుగులకి ఒకసారి ఒక అంగడి ఉంటుంది మీకు అరటిపళ్ళు అమ్మేది. కనిపిస్తున్నాయి కదా అని చెప్పి కొనుక్కొని తీసుకెళ్ళి దారిలో ఉన్న కోతులకైతే పెట్టబాకండి. అలా వాటికి ఎవరో ఒకరు అలవాటు చేస్తూ ఉంటే అవి వాటి వేటాడే తత్వాన్ని కోల్పోతాయి. అందుకే డోంట్ ఫీడ్ వైల్డ్ యానిమల్స్ అంటారు. సో, ఇప్పుడు మనం మొత్తానికి మహానంది మండలం అయితే రీచ్ అయిపోయాం. సో, ఇంకా కొన్ని కిలోమీటర్సే ఉందన్నమాట ఇక్కడ నుంచి మహానంది. సో, ఈ రూట్ అంతా ఓకే, పర్లేదు, బాగానే ఉంది. సో, నెక్స్ట్ ఒక 10 కిలోమీటర్స్ అయితే వచ్చింది. అసలు ఆ 10 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తుంటే ఇన్ని కిలోమీటర్లు డ్రైవ్ చేసిన రాని ట్రైన్ ఆ 10 కిలోమీటర్స్లో వచ్చిందనమాట. చూడండి ఇప్పుడు ఆ 10 కిలోమీటర్స్ రోడ్ ఎలా ఉందో. చూడడానికి బాగానే కనిపిస్తుంది కానీ అదిరిపోయింది. అన్నీ కనిపిస్తా తెల్ల వైట్ నంది. పెట్టెల్లాలు టెంపుల్లో పెట్టారు. పెడదామా? పెడదాం. సో, మహానంది టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. సో, ఇక్కడైతే కార్తీక మాసం కదా, దీపాలు వెలిగిస్తూనే ఉంటారు. ఇంక ఏ టెంపుల్లో చూసినా డైరెక్ట్గా క్యూలోకి అయితే వెళ్ళిపోయాము. సో, అక్కడి నుంచి ముందుకెళ్ళిన తర్వాత మీకు క్యూ మధ్యలో నుంచే మీకు లగేజ్ క్లాక్ రూమ్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో, మొబైల్కి అయితే 5 రూపీస్ తీసుకుంటారు. ఒక్కొక్క బ్యాగ్కి 10 రూపీస్ అయితే తీసుకుంటారనమాట. మళ్ళీ లోపల మీకు కొలను అనేది ఉంటుందన్నమాట. సో, అక్కడ స్నానం చేయాలన్నా కూడా వాళ్ళకి అమౌంట్ పే చేయాలి. 10 రూపీస్ టికెట్ తీసుకుని వెళ్ళాలన్నమాట లోపలికి. ఉన్న నవనందుల్లో మహానంద్ అనేది 7వ నంది అనమాట. సో, ఇంక మహానందిలోనే మనకి సద్ది టైం అయితే అయిపోయింది. సో, అందుకని ఇంకా అక్కడే ఆర్యవైశ్య భోజనశాలలో భోజనం చేసేసాం. సో, ఇక్కడ చూస్తే మీరు మహానందిలో చూడాల్సిన ప్లేసెస్ అన్నీ ఇక్కడ పెట్టున్నాయన్నమాట. సో, నెక్స్ట్ అక్కడి నుంచి ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడ కిలోమీటర్స్ సహా ఆ హోటల్లో పెట్టున్నాయన్నమాట. సో, ఇక్కడ ఎవరో రైడర్ అయితే వచ్చారు, ఎవరో మనకైతే తెలియదు, బండి అయితే ఉంది అక్కడ. సో, ఇంక మనం నెక్స్ట్ అయితే యాగంటి అయితే స్టార్ట్ అయిపోయాం శ్రీ ఉమామహేశ్వర స్వామి టెంపుల్కి. ఇప్పుడు మనకు టైం వచ్చేసరికి 1:30 అవుతుందన్నమాట. సో, టెంపుల్ అయితే ఇప్పుడు క్లోజ్ చేసి ఉంటారు. 3కి అయితే ఓపెన్ చేస్తారు. మనకున్న డిస్టెన్స్ని బట్టి చూసుకుంటే మనం ఖచ్చితంగా 3 లోపు అయితే వెళ్ళిపోతాం అనమాట. 2:50 ఆ టైంకి. సో, మనకు సరిపోతుందని చెప్పి ఇంక బయలుదేరాం. సో, అక్కడి నుంచి మనకి 62 కిలోమీటర్స్ అయితే ఉంది యాగంటి. మహానంది హిస్టరీ గురించి మాట్లాడుకుంటే, సో, ఆ ప్లేస్ని చోళులు, పల్లవులు అండ్ విజయనగర రాజులు అనేవాళ్ళు డెవలప్ చేశారని చెప్పి చెప్తున్నారు. సో, ఆ గుడి స్పెషాలిటీ ఏంటంటే నవనందుల్లో 7వ నంది మహానంది. సో, అట్ ద సేమ్ టైం అక్కడ 3 కొలనులు ఉంటాయన్నమాట. బయట 2 ఉంటాయి, లోపల మెయిన్ గర్భాలయంలో ఒకటి ఉంటుందన్నమాట. సో, మీరు నంద్యాల డిస్టిక్ ఇదంతా చూసుకుంటే కొంచెం వాటర్ స్కేర్సిటీ అనేది ఉంటుంది. సో, ఎంత వాటర్ స్కేర్సిటీ వచ్చినా ఏ సీజన్లో అయినా సరే ఆ కొలనుల్లో వాటర్ అనేవి ఉంటూనే ఉంటాయి అన్నమాట. ఆ వాటర్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికి తెలియదంట. సో, ఆ వాటర్లో కూడా మెడిసినల్ వాల్యూస్ అండ్ చాలా ఉంటాయన్నమాట. సో, అవి తాగితే డిసీజెస్ ఏమైనా ఉంటే పోతాయంట. సో, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే రూట్ అయితే తప్పాను. సో, అందుకని వెనక్కి తిరిగేసి మళ్ళీ వెళ్తున్నాను అనమాట. ఈ రైల్వే గేట్లు అయితే మనల్ని వదిలిపెట్టట్లేదు. ఇది ఇవాల్టిలో వచ్చిన ఇది 3rd రైల్వే గేట్ అనమాట ఇది. సో, ఈ రైల్వే గేట్ దాటిన తర్వాత హైవే అయితే చూపిస్తుంది. హైవేలోకి వెళ్తాం అనుకుంటా. ఇటు 187
ఎక్కువ. నెమలిగొండం నుంచి మహానంది వచ్చే రూట్లో అయితే కంప్లీట్గా అరటి తోటలు మొత్తం అదనమాట. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఎటు చూసినా మీకు ఇటుకల బట్టీలే కనిపిస్తున్నాయి. ఇటుకల ఫ్యాక్టరీలు అని చెప్పి రాసున్నాయి అనమాట ఇక్కడ. కరువు ప్రాంతాలు అని చెప్పి పిలుస్తారు, కానీ ఇక్కడ వాటర్ ఏమో పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి వాటర్. సో ఈ సీజన్ వల్ల అట్లా కనిపిస్తున్నాయి ఏమైతే అర్థం కాలేదు. సో వాటర్ మాత్రం సూపర్ ఉన్నాయి, మొత్తం ఎక్కడ పెట్టిన బ్రిడ్జెస్ నీట్గా ఉన్నాయి. క్యాంటీన్ పెట్టుకొని వచ్చిన బ్యాగ్లో. సో ఇదొక సర్ప్రైజ్ అనమాట. చిన్నప్పుడు పాంప్లెట్స్ మీద చూసేవాడిని ఈ టెంపుల్స్, ఇవన్నీ స్తూపాలు అంటారు వీటిని. శ్రీ షిరిడి సాయిబాబా వారి స్తూపం అనమాట. సో ఇది బనగానపల్లిలో ఉంది. సో ఇలాగ కొన్ని స్తూపాలు ఉన్నాయన్నమాట. కాకినాడలో ఉంది. సో మనకైతే ఒంగోలు పక్కన ఆకుల అల్లూరు అని ఉంది, కొత్తపట్నం వెళ్ళే రూట్లో. సో అక్కడ కూడా ఒక స్తూపం ఉంటుంది, పంచారామం అని ఉంటుంది. సో వీటన్నిటికీ శ్రీ అమ్ముల సాంబశివరావు గారు హెడ్గా ఉంటారనమాట. ఇదంతా ఒక ట్రస్ట్ లాగా ఉంటుందన్నమాట. మొత్తానికి యాగంట అయితే రీచ్ అయిపోయాం. సో అసలు చుట్టూరు కొండే ఉంది. టెంపుల్ చూడండి చాలా మధ్యలో కనిపిస్తూ ఉంది. చుట్టూరు కొండే, అసలు సిగ్నలే లేదనమాట, పూర్తిగా వెళ్ళిపోయింది. సో మీరు చుట్టూరు కానీ చూస్తే ఆ కొండ ఎలా ఉందంటే, కొండ మొత్తం టెంపుల్ని ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా గార్డ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. మేము రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 3 o'clock అయింది. ఖచ్చితంగా టెంపుల్ అయితే ఓపెన్లో ఉంటుంది, సరిపోతుంది అనమాట టైము. మీకు 75 rupees పే చేస్తే మీకు స్పర్శ దర్శనం అనే దానికి ఎలో చేస్తారు, లేదంటే మీరు నార్మల్గా దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. సో ఈ టెంపుల్ వచ్చేసరికి చోళులు, చాళుక్యులు అండ్ విజయనగర రాజులు చాలా కాంట్రిబ్యూషన్ చేశారు ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ కోసం అని చెప్పి చెప్తుంటారు. సో దీనికి మెయిన్ లీడ్గా వర్క్ చేసినవారంటే హరిహర బుక్కరాయలు అని చెప్పి చెప్తారు. ఈ స్ట్రక్చర్స్ అన్ని ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద టెంపుల్ అనేది కంప్లీట్ అవ్వడానికి. ఈయన విజయనగర రాజు. సో వాటర్ ఇంతకుముందు చాలా ప్యూర్గా ఉండేయంట, కాయిన్ వేసినా కూడా కనిపిస్తాయి. సో ఇప్పుడైతే చాలా డర్టీగా తయారైపోయినాయి వాటర్. సో అందరూ ఎవరు ఇంకా స్నానం కూడా చేయట్లేదు అక్కడ. సో మామూలుగా వాటర్ పైనుంచి పడే వాటి కింద అయితే స్నానం చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు మనమైతే డైరెక్ట్గా ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్ళిపోతున్నాం దర్శనం కోసం. సో మనకి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పినట్టు కలియుగం చివరిలో ఈ యాగంటి బసవన్న ప్రాణం పోసుకొని లేచి రంకేస్తారని చెప్పి చెప్పారు. సో ఈ బసవన్న వచ్చేసరికి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటారు కంటిన్యూస్గా అని చెప్పి చెప్తున్నారు. సో ఈ గుడిలోకి అసలు కాకులే రావంట. ఎందుకు రావంటే
అగస్త్య మహర్షి శివుడికి పూజ చేస్తూ ఉంటే కాకులు వచ్చి డిస్టర్బ్ చేస్తాయంట. సో అందుకని ఆయన ఇంకా శపిస్తాడనమాట. సో అందుకని ఇంకా ఈ గుడిలోకి కాకులు రావు. కాకులు శనిదేవుడి యొక్క వాహనం కాబట్టి శనిదేవుడు కూడా ఈ టెంపుల్లోకి రావడానికి ఉండదన్నమాట. సో మనం ఇప్పుడైతే టెంపుల్లో దర్శనం అంతా కంప్లీట్ చేసేసుకొని బయటకైతే వచ్చేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి టెంపుల్ అవుట్ సైడ్ ఒక 3 కేవ్స్ ఉంటాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఎదురుగా కేవ్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో అందులోకి వెళ్ళాలి ఇప్పుడు. 2 కేవ్స్లో వచ్చేసరికి శివుడే ఉంటాడు, 2 శివలింగాలు కనిపిస్తూ ఉంటాయి. ఇంకొక కేవ్లో వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి ఉంటారనమాట. సో మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్న శివుని కేవ్లోకి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి మీరు ఒకసారి ఒక వ్యూ కానీ గమనిస్తే చూడండి, టెంపుల్ అంతా మీకు కింద ఉంది, చుట్టూరు మీకు కొండ కనిపిస్తూ ఉంది. ఆ కేవ్ కూడా లోపల మళ్ళీ 2 డైరెక్షన్స్ లాగా ఉందన్నమాట. బెండ్ అయ్యి మళ్ళీ ఇంకా పైకి మళ్ళీ ఇంకొక 100 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి మోకాలు అంత ఎత్తు ఉన్నాయి అనమాట. సో అది ఆ పిల్లోడు పరిగెత్తుతున్నంత వరకు బాగానే ఉంది. సో అక్కడి నుంచి మీకు మోకాలు తగిలిద్ది అనమాట మీరు ఒక స్టెప్ మీద కాలు పెడితే. సో మా స్వామి ఏమో నిదానంగా నడుస్తూ ఉన్నాడు. పైకి పోయేసరికి మా స్వామికి బీపీ డౌన్ అయిపోయింది అనమాట. ఇంకా కాసేపు పడుకున్నాడు. సో సడన్గా బయటకు వచ్చేసరికి ఇన్ని రోజులు ఇంట్లో ఉండి అదనమాట పరిస్థితి. సో మీకు అక్కడ ఎదురుగా ఒక పూజారి స్వామి కనిపిస్తున్నాడు చూడండి, వైట్ డ్రెస్లో. సో ఆయన అయితే ఈ స్వామికి సాల్ట్ వేసి వాటర్ ఇచ్చి ఒక ట్యాబ్లెట్ ఒకటి ఇచ్చి విసురుతా నించున్నాడు అనమాట. ఆ స్వామికి ఖచ్చితంగా చాలా థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలి. సో మా స్వామి ఇంకా 2 మినిట్స్లో నార్మల్ అయిపోయాడు, లేదంటే చాలా కష్టం అయిపోయింది అనమాట. ఇది వచ్చేసరికి సెకండ్ కేవ్లో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం. సో ఈవినింగ్కి అయితే ఆళ్ళగడ్డ అయితే రీచ్ అయ్యాం. ఆళ్ళగడ్డలోని అమ్మవారి శాలలో టెంపుల్కి వెళ్ళామన్నమాట. సో అక్కడే అయ్యప్ప స్వామి పీఠం కూడా ఉంది. సో ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు, కళ్యాణ విగ్రహాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈమె వాసవిదేవి అమ్మవారు అనమాట. మనం స్టే వచ్చేసరికి ఈ స్వామి వాళ్ళ లాడ్జ్లోనే ఉన్నామన్నమాట. ఆ స్వామికి చాలా థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది మాత్రం ఓన్లీ డే 1 మాత్రమే. సో మీకు నెక్స్ట్ డే 2 ఇంకా చాలా బాగుంటుంది, అహోబిలం అండ్ బ్రహ్మంగారి మఠం గురించి. మీరు ఆ వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. స్వామి శరణమయ్యప్ప.